వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది నేను ఒక ఒక ఈవెంట్ అటెండ్ అయినప్పుడు నన్ను అడగడం జరిగింది. అండ్ నేను అప్పుడు అనుకున్నాను, ఇంత ఇంపార్టెంట్ టాపిక్ ఎలా మీ అందరితో మిస్ అయ్యాను నేను అని. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. మనీ ప్లాంట్స్ అందరూ ఇంట్లో పెట్టుకుంటారు, అవునా? చాలామంది పెట్టుకుంటారు, అందరూ పెట్టుకోకపోయినా చాలామంది పెట్టుకుంటారు. మనీ ప్లాంట్ అందరూ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? పెట్టుకుంటే ఏమవుతుంది, పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఎవరు పెట్టుకోవచ్చు, ఎవరు పెట్టుకోకూడదు? రైట్, దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. ఐఎమ్ సో షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ హ్యావ్ గ్రేట్ ఇన్సైట్ ఇన్ టు దిస్ వీడియో. మనీ ప్లాంట్ డబ్బుని పెంచుతుంది కదండి, సంపదని పెంచుతుంది కదండి, సమృద్ధిని పెంచుతుంది కదండి. అవునండి, బట్ సంపదని సమృద్ధిని పెంచుకోవడానికి చాలా ప్లాంట్స్ ఉంటాయి. అన్ని ప్లాంట్స్ అందరి జాతకులకి వర్తించవు. ఒకవేళ మీ చార్ట్లో గనక బుధుడు అస్తవ్యస్తంగా ఉన్నా, బుధ భగవానుడు గనక షష్టమాష్టమాల్లో ఉన్నా, బుధ భగవానుడు గనక మెలిఫిక్ హౌసెస్లో ఉన్నా, మనీ ప్లాంట్ మీ ఇంట్లో ఉండనే కూడదు. ఒకవేళ మనీ ప్లాంట్ ఉంటే ఎప్పుడో ఒకప్పుడు మీరు ఫైనాన్షియల్ సర్కిల్స్లోకి, ఆ గుంటల్లోకి, ఆ ఊబుల్లోకి మీరు చిక్కుకుంటూనే ఉంటారు. అటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మనీ ప్లాంట్ని పెంచుకోకూడదండి. వాళ్ళు పెంచుకోవడానికి రకరకాల మొక్కలు ఉంటాయి. వాళ్ళ ప్లేస్మెంట్ని బట్టి, మళ్ళీ వాళ్ళ బుధ భగవానుడు ఇంకా ఏ ప్లానెట్స్ని చూస్తున్నారు, ఏ హౌసెస్ని చూస్తున్నారు బట్టి, ఆ ప్లానెట్స్ని బట్టి మళ్ళీ మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. సో మనీ ప్లాంట్ కెన్ నాట్ బీ రీజన్ బై ఎవ్రీ వన్ అండ్ ఎనీ వన్. సింపుల్ అండి. సో ఇట్ షుడ్ బీ, అది పెంచుకునేటప్పుడు ఎప్పుడు కూడా మీ కుండల్ని చెక్ చేసుకుని, బుధ భగవానుడు ఎక్కడ ఉన్నారు అనేది చెక్ చేసుకుని మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి. లేకపోతే మాత్రం అది ఆ బుధ భగవానుడి యొక్క డైరెక్ట్ రిప్రజెంటేషన్ ఆ ప్లాంట్ని మాత్రం మీరు ఇంట్లో పెట్టుకుంటే కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్, ఆలోచన తీరు సరిగ్గా ఉండదు, ఏది చేద్దామన్నా ముందుకు వెళ్ళరు, స్తంభన వస్తుంది లైఫ్లో, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు, నేనెందుకు అర్థం కాను, నేను చెప్పేది ఎందుకు అర్థం కాను అని ఎప్పుడు ఇలాగే ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అటువంటివి ఉన్నప్పుడు ఇక్కడ ఈ మనీ ప్లాంట్ చేస్తున్న ఈ డ్రామా అని మీరు అర్థం చేసుకోవాలి. మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత కీళ్ళ నొప్పులు, లేకపోతే కీళ్ళు ఇలా గట్టిగా అంటున్నప్పుడు సౌండ్స్ రావడం కానివ్వండి, లేకపోతే కీళ్ళ సంబంధిత ఇతరోతర బాధలు కానివ్వండి, నీ సర్జరీస్కి వరకు వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి కూడా అవుతూ ఉంటాయి. తర్వాత మీరు ఎక్కడ కూడా అప్రిసియేషన్కి గురవరు. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంప్లాయ్మెంట్లో ఉంటే అప్రిసియేషన్ అనేది మీకు రాదు. ఏదో పని చేస్తున్నారు, మీ టైంకి మీ ప్రమోషన్ వచ్చేస్తుంది, మీ టైంకి 10 గుర్రాలతో పాటు మీకు కూడా ఇంక్రిమెంట్ వచ్చేస్తుంది, అంతేగాని మీరు ఏ స్పెషల్ గుర్రం అవ్వరు. రైట్? సో ఇలాంటివి జరుగుతున్నాయి మన లైఫ్లో అని అనుకుంటే మనీ ప్లాంట్ ఈస్ డూయింగ్ ది ఎంటైర్ డిజాస్టర్. సో ఎప్పుడు కూడా చెక్ చేసుకోకుండా ఏ ప్లాంట్ పడితే ఆ ప్లాంట్, ఏ యానిమల్ని పడితే ఆ ప్లాంట్, డొమెస్టికేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెట్స్ ఆల్సో. అందరూ కుక్కల్ని పెంచుకోకూడదు, అందరూ పిల్లుల్ని పెంచుకోకూడదు, అందరూ ఫిష్ ట్యాంక్స్ ఇంట్లో పెట్టుకోకూడదు. ఎవరు పెట్టుకోవచ్చు, ఎవరు పెట్టుకోకూడదు, ఎవరు అసలు ఇలాంటివి లేకుండా ఉండాలి అనేవి కూడా చాలా చాలా శాస్త్రం మనకి ఆస్ట్రాలజీలో చాలా బ్యూటిఫుల్గా మనకి చెప్తుంది. అండ్ చాలా చక్కగా అవన్నీ కూడా మనం పాటించాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంతమందికి కుక్కల్ని ఇంట్లో పెంచుకున్న తర్వాతనే గ్రోత్ మొదలవుతుంది, కొంతమందికి కుక్కల్ని ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత వాళ్ళ గ్రోత్ స్తంభన అనేది చూస్తారు, కొంతమందికి ఇంట్లో కుక్కల్ని బయటకు పంపేసిన తర్వాత వాళ్ళు గ్రోత్ అనేది అస్సలు చూడరు. సో ఇవన్నీ కూడా జన్మ కుండలి, ది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ యొక్క చార్ట్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి రెమెడీస్ అన్నీ కూడా చెప్పడం జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. చాలా చక్కగా ఈసారి మీరు నాకు కాల్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ అడగడం మర్చిపోతూ, ఒకవేళ నేను మర్చిపోతే మీరు మాత్రం నాకు గుర్తు చేయండి. మేము మనీ ప్లాంట్ పెట్టుకోవచ్చా అని మాత్రం అడగండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా కనుక మీ లైఫ్లో జరుగుతున్నప్పుడు మాత్రం be very very careful and get your charts checked. All the very best. Good luck.